ఏండి ఉదయం రథసప్తమి వీడియో పెట్టాను కదా! చాలామంది మీరు 2 దాయలు వేశారేంటి, 2 ప్రసాదాలు చేశారేంటి అని అడుగుతున్నారు. అంటే మా అత్తయ్య గారు అలా పెట్టేవారండి. పాలు పొంగించేవారు. ఇంకొక దాయలు వేసి అత్తేసరన్నం పెట్టేవారనమాట. ఇంకా అత్తయ్య గారు ఫాలో అవుతారు కదా! నేను ఆ పద్ధతినే ఫాలో అవుతాను. అందరూ నార్మల్‌గా పాలే పొంగించుకుంటారు. మా అత్తయ్య గారైతే 2 దాయలు వేసి ఒక దాని మీద అత్తేసరన్నం, ఒక దాని మీద పరమాన్నం పెట్టేవారనమాట. ఇంకొకటి డొక్కలు పెట్టారంటే మేము వేరు పిడకలతో చేసుకుంటాము అన్నారు. నేను వేరు పిడకలతోనే చేశానండి. చుట్టూరు డొక్కలు పెట్టడం వల్ల గిన్నె బ్యాలెన్స్ అవుతుందని చెప్పి పెట్టానంతే. అంటే మధ్యలో అంతా కూడా వేరు పిడకలే ఉన్నాయి. రథాలు కూడా 2 చేశారేంటి అని అడిగారు. మా అత్తయ్య గారు కూడా రథాలు 2 పెట్టేవారండి. అందుకే నేను చేశాను. నాకు తెలీదు ఒకటే పెట్టుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకటే పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు మన సబ్స్క్రైబర్స్‌లో ఒక సిస్టర్ వాళ్ళ అబ్బాయి బర్త్‌డే మనకి డైలీ కామెంట్ చేస్తారు. మలక్కడిని బుడ్డక్క అని పిలుస్తారు. నాకు చాలా నచ్చుతుంది ఆ పిలుపు. వాళ్ళ అబ్బాయి బర్త్‌డే చైతన్య హ్యాపీ బర్త్‌డే నాన్న. నువ్వెలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎప్పుడు హ్యాపీగా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, అమ్మని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు లక్కడు కూడా చెప్పింది హ్యాపీ బర్త్‌డే చైతన్య అన్న అని చెప్పి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే నాన్న. బాయ్.